అలాగే అంటే అత్యధికంగా సింగపూర్, మలేషియా లాగా టూరిజంకి ఆదాయం తెచ్చే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మలచేందుకు ఏమైనా మాస్టర్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2024 సెప్టెంబర్ ఏదైతే 27న వరల్డ్ టూరిజం డే టూరిజం పాలసీని ఒకటి తీసుకొచ్చారు. అంటే ఇన్వెస్టర్స్ని మోర్ అట్రాక్ట్ చేసి వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కొన్ని రాయితీలు ఇచ్చి వారి ద్వారా ఇన్వెస్ట్మెంట్లు పెట్టించి టూరిజం ప్రమోట్ చేయాలి, రాష్ట్రంలో తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి. సో దట్ ఒక టూరిజం పాలసీ ఇచ్చినందువలన పవర్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ రాయితీలు, పవర్ రాయితీ ఉంది, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ ప్లస్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మినహాయింపు, అదేవిధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాంట్లో సబ్సిడీ ఇవ్వటము, అలా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. దాని ఫలితమే నిన్న జరిగినటువంటి వైజాగ్లో జరిగినటువంటి ఈ సిఐ సమ్మిట్లో, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్లో